హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం పక్కా హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలండి. అందుకే ఇక్కడ మనం ఆనియన్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఇలా సపరేట్గా చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం ఫ్రెష్గా కడిగిన చికెన్ తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. దీంట్లో కొంచెం గల్లుప్పు, కొంచెం నిమ్మరసం వేసి మనం ఫ్రెష్గా కడుక్కోవాలండి. కడిగిన చికెన్లోకి 1.5 స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ జీరా పౌడర్. ఇక్కడ 1/2 కప్పు వరకు పెరుగు తీసుకోవాలండి. ఇవన్నీ తీసుకున్నాక దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసుకున్నాక పుదీనా వేసుకొని దీంట్లోకి అయితే 2 స్పూన్ల ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ చికెన్కి మంచిగా కలిసేటట్టు ఒకసారి చేయితో మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ దీనిపైన అలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని మనం 1 అవర్ వరకు అయితే మ్యారినేట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ నేను రైస్ ప్రాసెస్ కోసం 2.5 గ్లాసుల రైస్ తీసుకొని 2-3 సార్లు ఫ్రెష్గా వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి 20 నిమిషాల పాటు. ఇప్పుడు మనం ఎసరు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో 6 నుండి 8 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలండి. తీసుకున్న వాటర్ కొంచెం వేడైన తర్వాత అందులోకి మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. సాజీరా, మిరియాలు, పెద్ద ఇలాచీ, చిన్న ఇలాచీలు ఒక 2-3, కొంచెం చెక్క, రెండు బిర్యానీ ఆకులు, స్టార్ ఫ్లవర్, జాపత్రి, మరాఠీ మొగ్గ, ఇవన్నీ వేసుకున్నాక ఇందులో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకు రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టి మరిగించుకోవాలి. ఇందులో కొంచెం పుదీనా కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న దాంట్లోకి మనం ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఇలా 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న ఈ వాటర్లోకి మనం ఇంతకుముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న రైస్ని అయితే మనము 70% వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రైస్ ఒక పక్కన మనం స్టవ్ మీద పెట్టేసుకొని వేరొక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి 2 స్పూన్ల నెయ్యి, అలాగే ఆయిల్ కూడా ఇంతకుముందు మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి మనం హోల్ మసాలా స్పైసెస్ అన్నీ తీసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొంచెం మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒక పక్క రైస్ ఉడుకుతూ ఉంది. నెక్స్ట్ మనం ఈ చికెన్ ప్రాసెస్ అన్నీ చేసుకుంటున్నామండి.
ఇప్పుడు మనం ఈ మసాలా స్పైసెస్ అన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం 1 అవర్ ముందు మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న చికెన్ని ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చికెన్ కొంచెం కుక్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి చూసుకోవాలండి. మనకు రైస్ ఆల్మోస్ట్ ఇక్కడ 70% కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిన రైస్ని మనం చికెన్ పైన లేయర్ లాగా వేసుకోవాలండి. రైస్ మొత్తాన్ని అయితే మనం వాటర్ ఏం లేకుండా వాటర్ అంతా తీసేసుకొని మనం ఇక్కడ లేయర్స్ వేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి చూపించిన విధంగా. రైస్ అంతా వేసుకున్నాక పైన మనకి ఇంతకుముందు ఏవైతే ఫ్రై చేసుకున్నామో ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. పుదీనా వేసిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి, వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత మనం ఇక్కడ మూతకైతే దమ్ కోసమని గోధుమ పిండి కలుపుకొని మనకు ఆవిరైతే బయటికి పోకుండా ఇలా మూతకు చుట్టుపక్కల మొత్తం పెట్టేసుకొని మనం వెయిట్ కోసం ఇంకా మనకి ఏదైనా ఆవిరి బయటికి వెళ్తుంది అనుకునేటప్పుడు వెయిట్ అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ మేము ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకొని దానిపైన పెట్టున్నామండి. ఇలా పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో 10 నిమిషాలు రైస్ని చికెన్ని ఉడికించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 15 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక 25 మినిట్స్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మనకు పక్కా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి రైస్ అనేది మనకు చాలా పొడిగా ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదండి. మనకు రైస్, చికెన్ పీసెస్ అన్నీ చాలా బాగా కుక్ అయ్యాయండి. రైస్ కూడా మనకు ఆయిల్, నిమ్మరసం అంతా యాడ్ చేసాం కాబట్టి మనకు ఎక్కడ మెత్తగా అవ్వకుండా చాలా పొడిగా రెస్టారెంట్ స్టైల్ వచ్చేసిందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ స్టైల్లో మీరు కనుక ఒక్కసారి బిర్యానీ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు హోటల్ స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.